నేను ఇప్పుడు చెప్పింది ఆయనకు వచ్చే లాభము, ఆయన సంపాదించే సంపాదనను బేస్ చేసుకొని అప్పటికప్పుడు క్యాల్కులేట్ చేసుకొని రిస్క్ తీసుకునేదానికి చెప్పానండి. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, కానీ ఆ టైంకి నాకు వచ్చిన ఆలోచననే ఆయనకు షేర్ చేశాను. మీరు ఇట్లా ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఎక్కువ అప్పులు చేసి మాత్రం అప్పులపాలు కాకండి. సో ఆయన అప్పుల్లో ఉన్నాడు, 5 lakhs అప్పుల్లో ఉన్నాడు. అవతల ఉన్న వాళ్ళు టార్చర్ పెడుతున్నారు, ఇప్పుడు నాకు కావాలా అని చెప్పి పీకల మీద కత్తి పెట్టినట్టు కూర్చున్నారు. సరే అని చెప్పేసి ఆయన అప్పు తీసుకోవడానికి స్కోప్ ఉంటే బిజినెస్ లోన్ కేటగిరీలో ఏదో తీసుకోవాలని ట్రై చేశాడు లోన్. సో లోన్ తీసుకున్న టైంలో ఆడ సిచ్యువేషన్ ఏమైందంటే, ఆ పర్సన్ ట్రై చేసినప్పుడు ఇది ఫనీగా అనిపిస్తుంది మీకు కొంచెం, 5 లక్షలు ఆయనకు నీడు, నేను చక్కగా 7 లక్షలు తీసుకోమన్నాను. భయ్యా నాకు ఉండేది 5 లక్షలే అప్పు, నువ్వు ఇది చెప్పేసి నన్ను ఇంకా అప్పులపాలు చేయొద్దు అంటే, భయ్యా అట్లా కాదు, నువ్వు వడ్డీ ఎక్కువ కడతావు, ఆడ పర్లేదు కట్టు, 5 లక్షలు నువ్వు అప్పు తీర్చేసాయి, నీకు ఇన్కమ్ సరిపోకనే నువ్వు అప్పు చేసినావు, లేదంటే నీకు వేరే వర్షంలో వర్కౌట్ అవుతుంది. నాకు ఆయన పూర్తిగా ఇన్సిడెంట్ గురించి తెలియదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన సంపాదన, ఆయన ఎక్కడెక్కడ అప్పులని ఏంటి అనే దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఉన్న క్యాల్కులేషనే చెప్పాను. ఫైనల్గా వచ్చేసేసి ఆయన 5 లక్షలు అంటే 7 లక్షలు తీపిచ్చినాను, పైన 2 లక్షలు అప్పు యాడ్ ఆన్గా ఉన్నప్పటికీ దాంట్లో 1 లక్ష ఈఎంఐలకి పైన, అంటే ఒక 2-3 months ఈఎంఐస్కి గ్యాప్స్ క్రియేట్ చేయడానికి ఉంటుంది. అందులోపల ఈయన పికప్ కావచ్చు, ఆయన బిజినెస్ ఆయన రన్ చేసుకొని, లేదంటే ఉద్యోగం దాంట్లో ఓటీ చేసేసి ఇంకోటి చేసేసి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు సార్. 5 లక్షలు అప్పు ఉన్నప్పటికీ 7 లక్షలు తీసుకోమన్నాను. 1 లక్ష వచ్చేసి పైన బిజినెస్ డెవలప్మెంట్కి కానీ, లేదంటే ఈఎంఐ కట్టుకోవడానికి కానీ యూజ్ చేసేసి, ఇంకో 1 లక్ష వచ్చేసేసి సర్వైవల్కి, ఇంట్లో ఇచ్చుకోవడానికి, ఆయన ఖర్చులకి, దానికోసం చూసుకోమని చెప్పాను. సో ఆ వర్షన్లో ఆయన ఆలోచించి పికప్ చేసుకుంటున్నాడు. అంటే రీసెంట్గానే జస్ట్ ఒక 1 month బ్యాకే జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఆయన వర్కౌట్ చేసే లోపల హ్యాండ్ ఫ్రీగా ఉండి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. సో ఆయనకు వడ్డీ ఎక్కువైనప్పటికీ దాన్ని క్యాల్కులేట్ చేసుకొని వర్కౌట్ చేసుకుంటున్నాడు, సేఫ్ జోన్లో ఉన్నాడు.